ఎంప్లాయీస్ని ఎలా రిక్రూట్ చేశారంటే, మేము ఈరోజు బయటకు వస్తుంది జనరల్గా మీ అందరికీ తెలుసు, మీరు కూడా సంస్థల ఉద్యోగస్తులు పనిచేస్తారు. ఒక ఉద్యోగం రావాలంటే ఏంటి, మీరు అప్లై చేసుకుంటారు, ఒక ఆఫర్ లెటర్ వస్తుంది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత ఆ సంస్థ మీకు ఏం చేస్తుంది, ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వాట్సాప్ ద్వారా ఒక వైసీపీ కార్యకర్త లేదా వైసీపీ ఎమ్మెల్యేను మినిస్టరో ఎంపీ ఒక మెసేజ్ పెడతారు. ఇక్కడ ఆఫర్ లెటర్లు ఉండవు, అపాయింట్మెంట్ లెటర్స్ ఉండవు. ఆ వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ తీసుకొని వీళ్ళకు పేరోల్లో పెట్టేస్తారు, నెల నెల జీతాలు నడుస్తాయి. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందలు ఉన్నారు. ఆ డేటా కూడా భవిష్యత్తులో మీకు మొత్తం ప్రజెంట్ చేస్తాం. సరే, వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు మేము బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ అది పద్ధతి కాదు. బట్ జరిగిన ప్రాసెస్ ఇది ఎక్కడన్నా నడుస్తుందా? కనీసం ఒక దాన్ని ఏమంటారు, ప్రొప్రైటరీ కన్సర్న్లో కూడా, ఒక చిన్న ఆర్గనైజేషన్లో కూడా ఒక పిలిచి చిన్న ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వేం చేస్తావు, నీకేమొచ్చు, నీకు వచ్చిన తగ్గట్టుగా మేము పని ఇవ్వగలమా, ఇచ్చిన తర్వాత పని చేయించుకోగలమనేది ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, సింపుల్గా వాట్సాప్లో మెసేజ్ వస్తే రిక్రూట్ చేశారు. పోనీ వాళ్ళు ఏమైనా సంస్థలు ఉన్నారంటే, ఓ ఎంపీ ఇంట్లో డ్రైవర్స్గా, ఓ ఎమ్మెల్యే ఇంట్లో వంట మనిషిగా, ఇంకొక మినిస్టర్ దగ్గర అటెండర్గా పనిచేస్తుంది. ఏది, మా సంస్థలో జీతాలు తీసుకుంటూ అక్కడ పనిచేస్తుంది. పోనీ అదైనా కానీ ఒక ఆఫర్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ప్రాపర్గా చేశారంటే అది దిక్కులేదు. అంటే వాళ్ళ ఇష్టం. సో ఇవన్నిటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇదిగో ఈ సంస్థ ఇదిగో దివాలా అంచులకు రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నవి. దానికి ఏంటంటే 2,10,00,000 రూపాయలకి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది వ్యూహం సినిమాకి. ఏది, మా ఫైబర్ నెట్ కొని మా దాంట్లో రిలీజ్ చేసేటట్టుగా. కాకపోతే ఏం జరిగిందంటే, దానికి ఎలా చేసుకోవాలంటే వ్యూస్ని బట్టి పే చేయాలి. ఆ రోజు వచ్చిన వ్యూస్ ఎంతంటే 1863 వ్యూస్ వచ్చినాయి దానికి వ్యూహం సినిమాకి. ఇట్ సపోజ్ టు బి ఒక రేషియో ప్రకారం 100 రూపాయలు ఎంత వెళ్తే దానికి అంతా గట్టి కలిపిన కూడా వాళ్ళకు హార్డ్లీ వాట్ యు కాల్డ్ అంటే 1,80,000 2 లక్షల కంటే కూడా పే చేయకూడదు వాళ్ళకి. 2 lakhs సపోజ్ టు బి పే. 2 లక్షలు కూడా పే చేయాల్సిన దానికి 2,10,00,000 ఎంటర్ అయ్యారు. అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా, వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా. అదే ఆర్వీ అని వాళ్ళది ఒక సంస్థ ఉంది, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించాము. ఇట్ ఈస్ దేర్ ప్రూఫ్స్ ఉన్నవి. పేమెంట్ జరిగింది మాట వాస్తవము. ఒక వ్యూకి ఎంత పడింది తెలిసిన, 11,000 రూపాయలు పడింది ఒక వ్యూకి మా అగ్రిమెంట్ ప్రకారం. సో అది కూడా విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ అగ్రిమెంట్లోకి ఏ రేట్కి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ఎన్ని మాకు వ్యూస్ వచ్చినాయి, ఎంత పేమెంట్ చేసాం, మా దాంట్లో డెబిట్ వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినట్టు కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు ఉంటాయి.